హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ హరీష్, లైఫ్ కోచ్. నేను ఈరోజు మీ అందరికీ ఒక అద్భుతమైన లైఫ్ కోచింగ్ ప్యాటర్న్ అండ్ టెక్నిక్, మైండ్ సెట్ టెక్నిక్ గురించి తెలియజేయడానికి ఈ వీడియోని రికార్డ్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ వీడియోని పూర్తిగా మీరు చూసినట్లయితే దానికి తగ్గ బెనిఫిట్ మీరు పొందే అవకాశం కూడా ఉంటుంది. ఈరోజు నేను ఒక సబ్జెక్ట్ ఏమి అంటే, ఒకే ఆలోచనని ఎక్కువసేపు హోల్డ్ చేసి పట్టుకుంటే ఏ విధంగా జరుగుతుంది, ఏమి ఎఫెక్ట్స్ జరిగే అవకాశం ఉంటుంది అనే దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సే ఫర్ ఎన్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఇదొక 2 లీటర్స్ వాటర్ బాటిల్ అండి, అవునా? 2 లీటర్స్ వాటర్ బాటిల్. దీనిని ఒక థాట్ అనుకుందాం, ఒక ఆలోచన అనుకుందాం, ఒక థాట్ ప్రాసెస్ అనుకుందాం, ఒక ఆలోచన అనుకుందాం. దీనిని నేను ఒక చేత్తో ఇప్పుడు పట్టుకున్నాను. దీనిని నేను ఎంతసేపు పట్టుకోవచ్చు? యూజువల్గా 1 నిమిషము, 2 నిమిషాలు, 5 నిమిషాలు, హాఫ్ అన్ అవర్ పట్టుకునేంత వరకు కూడా ఏమనిపించదు. ఒక 1 అవర్ పట్టుకునేంత వరకు కూడా ఏమనిపించదు. సో 1 అవర్ దాటిన తర్వాత, 2 అవర్స్ దాటిన తర్వాత, 4 అవర్స్ దాటిన తర్వాత చెయ్యి నొప్పి రావడము, 24 అవర్స్ దాటిన తర్వాత మేబీ ఇంకా చెయ్యి ఇంకా పనికిరానిదిగా, లేకపోతే ఫుల్ ఇంకా అసలు మనము ప్యారలైజ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. ఇంకా 48 అవర్స్ లేకపోతే ఇంకా ఎక్కువసేపు ఉంటే ఆ చెయ్యి పనికిరానిదిగా మారేలా ఉంటుంది. సేమ్ ఇప్పుడు మీకు ఈ వాటర్ బాటిల్ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నాను అంటే, మనకు ఒక థాట్ ప్రాసెస్లోన ఒక ఆలోచన విధానాన్ని మనం ఎంతసేపు దాన్ని ఆలోచించుకుంటూ ఉంటాము, ఎంతసేపు హోల్డ్ చేసి ఉంటాము? 5 నిమిషాలు, 10 నిమిషాలు, గంట, 2 గంటలు, 24 గంటలు, నెల, సంవత్సరము, 10 సంవత్సరాలు. ఒకే ఆలోచనని ఇంతసేపు మనం హోల్డ్ చేసి పెట్టుకుంటే మరి మనకి స్ట్రెస్ రాదా? యాంగ్జైటీ రాదా? డిప్రెషన్ రాదా? మరి ఏం చేయాలి? ఆలోచన విధానాలని ఆ 2 లీటర్ వాటర్ బాటిల్ దాని కెపాసిటీ 5 నిమిషాలు అన్నప్పుడు 2 లీటర్సే, గంట తర్వాత 2 లీటర్సే, 24 అవర్స్ తర్వాత 2 లీటర్సే. దాని బరువు ఏమి మారదు, దాని బరువు మాత్రం అంతే ఉంటుంది. కానీ దాన్ని హోల్డ్ చేసుకుని పట్టుకునే టైం ఏముంది కదా, అది పెరిగే కొద్దీ మనకి నొప్పి ఎక్కువ స్టార్ట్ అవుతుంది. ఆలోచన విధానం యొక్క ప్రాసెస్ కూడా అంతే. ఆ థాట్కు ఉండే కెపాసిటీ అంతే ఉంటుంది, కానీ దాన్ని మనం ఎంతసేపు హోల్డ్ చేసి పట్టుకొని ఉంటామో అంత అది మనల్ని సఫర్ చేయడానికి స్టార్ట్ చేస్తుంది. మరి అప్పుడు ఏం చేయాలా? బాటిల్ని ఏ విధంగా అయితే కింద పెట్టినామో, బాటిల్ని ఏ విధంగా అయితే సైడ్కి పెట్టినామో, అదే విధంగా థాట్ ప్రాసెస్ని కూడా మనం సైడ్కి పెట్టాల్సి ఉంటుంది. అయితే ఎలాగా? బాటిల్ పెట్టినంత ఈజీగా ఆలోచనలు సైడ్కి పెట్టొచ్చా? పెట్టొచ్చు. బాటిల్ పెట్టినంత ఈజీగా, దానికంటే ఈజీగా కూడా ఎప్పుడు న్యూరో సైన్స్ తెలిసినప్పుడు, మైండ్ సెట్ ప్యాటర్న్స్ తెలిసినప్పుడు, టెక్నిక్స్ తెలిసినప్పుడు. ఇవి తెలిస్తే ఏమవుతుంది అంటే, మనిషి ఆలోచన విధానాల్లో మార్పు వస్తుంది. ఎప్పుడైతే మనిషి ఆలోచన విధానాల్లో మార్పు వస్తుందో డిసిజన్ మేకింగ్లో చేంజ్ వస్తుంది. ఎప్పుడైతే డిసిజన్స్ మారుతాయో రిజల్ట్స్ మారుతాయి. ఎప్పుడైతే రిజల్ట్స్ మారుతాయో గ్రోత్ వస్తుంది. ఎప్పుడైతే గ్రోత్ వస్తుందో గ్రోత్ అల్టిమేట్గా హ్యాపీనెస్ అండ్ సాటిస్ఫాక్షన్ ఇవ్వడం స్టార్ట్ చేస్తుంది. ఎప్పుడైతే హ్యాపీ అండ్ సాటిస్ఫైడ్గా మనం ఉంటామో ఇంకంతకుమించి ఇంకేం కావాలి? సో హ్యాపీ అండ్ సాటిస్ఫైడ్ కోసం మన థాట్ ప్రాసెస్ ఆర్ వెరీ 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 ఇంపార్టెంట్. మీరు ఎంత ఏజ్లో పెద్ద అయినా, మీ దగ్గర ఎంత డబ్బులు ఉన్నా, మీ దగ్గర ఎంత బ్యాక్గ్రౌండ్ ఉన్నా, మీరు ఎంత ఎక్సెట్రా 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 అయినా థాట్ ప్రాసెస్లు అనేది చాలా ఇంపార్టెంట్. జీవితంలో బ్యాలెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫర్ అన్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం ఎఫ్ఎం రేడియోలో చూసుకుంటే 98.3 అని మనం ఒక ఛానల్ని మనం ట్యూన్ చేస్తాం. సో 98.3 అని పెట్టినప్పుడు మాత్రమే దాంట్లో ఉండే ఇన్ఫర్మేషన్ లేకుంటే సాంగ్ ఏదైనా ఒకటి వచ్చినప్పుడు మనం దాన్ని వింటాం, ఆ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తాం. అదేవిధంగా మనతో మనము ట్యూన్ అయితే, మనతో మనం సింక్ అయితే, మనతో మనం కనెక్ట్ అయితే అప్పుడు రిజల్ట్స్ కూడా అల్టిమేట్గా ఉంటాయి. మీ బ్యాక్గ్రౌండ్తో అవసరం లేదు, మీ పెరిగిన విధానాలతో అవసరం లేదు. మీరు ఎవరైనా, పేదవాళ్ళైనా ఎవరైనా కూడా సక్సెస్ గ్యారంటీగా వస్తుంది, వచ్చి తీరాల్సిందే. ఎప్పుడు? ప్యాటర్న్స్ తెలిసినప్పుడు, ఎప్పుడు ఆలోచన విధానాల్లో మార్పు వచ్చినప్పుడు, ఆలోచన విధానాల్లో గ్రోత్ ఉన్నప్పుడు.
అప్పుడే లైఫ్ బ్యాలెన్సింగ్గా ఉంటుంది, అప్పుడే హ్యాపీ అండ్ సాటిస్ఫైడ్గా ఉంటాము. లైఫ్లో హ్యాపీనెస్ ఎంత ఇంపార్టెంటో సాటిస్ఫాక్షన్ కూడా అంతే ఇంపార్టెంటు. లైఫ్లో సంపాదించడం ఎంత ఇంపార్టెంటో ఇవ్వడం కూడా అంతే ఇంపార్టెంటు. 1,00,000 రూపాయలు సంపాదిస్తే హ్యాపీనెస్ వస్తుంది, 1,000 రూపాయలు దానం చేస్తే సాటిస్ఫాక్షన్ వస్తుంది. సో ఇప్పుడైతే హ్యాపీనెస్ సాటిస్ఫాక్షన్ రెండు కలుస్తాయో అప్పుడు మనిషి లైఫ్ ఫ్రూట్ఫుల్గా ఉండడం స్టార్ట్ అవుతుంది. సో నేను ఈ విషయాన్ని తెలుసుకున్నాను. మీరు ఒకవేళ న్యూరోసైన్స్ తెలుసుకోవడానికి ఎంతో ఆసక్తికరంగా ఉంటే, ఎస్ నేను నా జీవితంలో గ్రోత్ తెచ్చుకోవాలి, నేను గ్రోత్ అయ్యే తీరాలి, నా లైఫ్లో నేను చాలా వాల్యూ యాడ్ చేసుకోవాలి, ఇంప్రూవ్ కావాలి, అప్గ్రేడ్ కావాలి, అప్డేట్ కావాలి అనే ఒక ఇంటెన్షన్, కుతూహలం మీలో కూడా ఉన్నట్లయితే న్యూరో సైన్స్ గురించి నేను ఎంతో కష్టపడి నేర్చుకుంటానని మీ అందరికీ తెలియజేయడానికి నేను రెడీ ఉన్నాను. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ కామెంట్ yes ఆర్ ఇంట్రెస్టెడ్. థ్యాంక్ యూ సో మచ్. నేను మీ హరీష్, లైఫ్ కోచ్. బాయ్ బాయ్.